या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు చతుర్థంలో యోగించజాలడు, అలాగే కుజుడు కూడా 4లో యోగించజాలడు. కానీ బుధుడు మాత్రం యోగిస్తాడు ఈ 16 రోజులు కూడా. ఇక్కడ చతుర్థ స్థానం అనేటప్పటికీ దాన్ని సుఖస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, విద్యస్థానం అంటారు, భూమి, గృహము, వాహనము, అట్లాగే మన స్వభావం, వీటినన్నింటినీ ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి మన స్వభావంలో ఈ సుఖాలన్నీ కూడా దూరం అయిపోతుంటాయి. తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో వీటన్నిటిలో వ్యతిరేకమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు కూడా సేమ్ అదే. కాబట్టి ఇక్కడ రాహుకేతువులు రాహువు కుజుడు కూడా వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అంటే కార్లు కూడా పాత కొనేవాళ్ళు లేదా కొత్త షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన కాలముగా గోచరించట్లేదు. ఇక బుధుడు మాత్రం చతుర్థ స్థానంలో యోగకారకుడే అవుతాడు. వీళ్ళిద్దరూ అనుకూలించట్లేదు, కానీ కొంత దాని ప్రభావాన్ని, దుష్ప్రభావాన్ని నుంచి అక్కడే ఉన్నటువంటి బుధుడు కొంచెం తగ్గించి మీకు మామూలుగా కొంత అంత నడవకపోయినా కొంత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతవరకు నడిచే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు బుధుడు. ఇకపోతే పంచమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటి? ఒకటి శని భగవానుడు, అలాగే రవి. ఇక శుక్రుడు ఇక్కడ 5వ స్థానంలో ఒక 25వ తారీఖు వరకు, అంటే 16 నుంచి 10 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన 6వ స్థానమైనటువంటి మేషంలోకి వచ్చి అక్కడ 6 రోజులు సంచారం చేస్తున్నారు. మొత్తం మీద 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి, శని 2 గ్రహాలు సంతానం మీద, విద్య విషయంలోనూ, గాయాల విషయంలోనూ, ఆరోగ్య విషయాల్లోనూ దెబ్బతీస్తూ ఉన్నారు. శని, రవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఉండి వాళ్ళిద్దరూ కొంచెం పిల్లల్ని, అదే సంతానాన్ని కొంచెం అశ్రద్ధ కానివ్వండి, లేకపోతే ఆటల మీద ఇది వ్యామోహం పెరగటం, పిల్లలు ఆటలంటే ఎక్కువ ఇష్టపడతారు కదండి, ఆ విధంగా గాయాలు తగిలించుకోవడం, వాటిల్లో ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రుడు కాస్త ఆ మధ్యలో ఉండి 10 రోజుల పాటు వాళ్ళని కొంచెం అంతగా గాయాలు తగిలించుకోకుండా, విద్యలో అశ్రద్ధ చేయకుండా కొంత ఆయన కాపాడుతూ ఉంటాడు. తదుపరి 6 రోజులు మాత్రం మేషంలో సంచరించిన కాలంలో అక్కడ 6వ స్థానంలో ఆయన కూడా యోగించజాలడు. కాబట్టి అక్కడ కొద్దిగా జలుబు, దగ్గు ఇలాంటి చిన్నపాటి ఈ అనారోగ్య సమస్యలు, రుణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. దూర బంధువులో, మిత్రుల్లో, చాలా కాలం చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి కొంచెం వాళ్ళ ద్వారా దుర్వార్త వినడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదో జరిగిందని. అలాగే హఠాత్తుగా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కలహాలు, పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది గురువు యొక్క సంచారం అష్టమంలో. అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం సింహంలో. ఇది వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు ప్రతివారు. కాదు, ఆ వృత్తిలో అనేక ఆటంకాలను కేతుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనకు వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్టయితే బుధుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు 10 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు,
ఇక ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి కేవలము 1.5 గ్రహం మాత్రమే మనకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు కొంచెం మరింత జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో అవసరమా కాదా అని చూసుకుని ఖర్చు పెట్టండి. అలాగే మాట విషయంలో కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. చేసినట్టయితే కొంత శాంతిస్తాయి. కొంచెం అంత దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. శుభం భూయాత్. ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కలత్ర నిష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరువేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత వాదం ఉండదు. ధన నష్టం అంటే పర్సు పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని బురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దండి. ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుళ్ళో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యం వాళ్ళకి ఏదో దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.